కడప జిల్లా బద్వేలులో దారుణం జరిగింది. రెండు వర్గాల మధ్య జరిగిన చిన్న ఘర్షణ ఇద్దరి హత్యకు దారితీసింది. పసుపులేటి సాయికుమార్ ప్రశాంత్ అనే ఇద్దరు అన్నదమ్ములపై కత్తులతో దాడి చేయడంతో ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సాయికుమార్ ని హాస్పిటల్ కి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతి చెందిన అన్నదమ్ములిద్దరూ మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచందర్ అందిస్తారు. రామచందర్, కడప జిల్లా బద్వేల్లో రెండు హత్యలు కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడ హత్యలు జరగలేదు. అయితే ఈ సమయంలో హత్యలు జరగడంతో, అలాగే రానున్నది ఎలక్షన్ల సీజన్ కావడంతో కాస్త అందరూ ఉలిక్కి పడ్డట్టుగా మనం అనుకోవాల్సి ఉంటుంది. అయితే 31వ తారీఖు జనవరి 31st రోజు జరిగినటువంటి గొడవ ఈ ఇద్దరి హత్యకు దారి తీసిందని చెప్పి పోలీసులు ఒక ప్రాథమిక దాని మీదకి వచ్చారు. ఒక ప్రాథమికంగా అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఇప్పటికి ఇద్దరు చంపినటువంటి ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఒక తండ్రి అలాగే ఇద్దరు కొడుకులు కూడా ఇందులో భాగస్వాములై ఉన్నారు. ఆ రోజు జరిగినటువంటి 31st నైట్ ఈ ఇద్దరు అన్నదమ్ములకి, ఆ తర్వాత వీళ్ళకి ప్రత్యర్థిగా ఈ రోజు చంపినటువంటి వారికి గొడవలు అయితే జరిగాయి. ఆ రోజే పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత సద్దుమణిగింది. మళ్ళీ ఇవాళ కూడా క్రికెట్ కు ఉదయాన్నే వెళ్లిన సందర్భంలో మరొకసారి ఆ గొడవ చెలరేగి ఈ రోజు ఈ హత్యలు చేసేంత వరకు వచ్చిందని చెప్పి కూడా స్థానికులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే ఈ హత్యకు ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వారిని ఇప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొద్ది నిమిషాల్లో మీడియా ముందు కూడా తీసుకొచ్చి ఈ హత్యకు గల కారణాలు కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు. మొత్తానికి జిల్లాలో ఇప్పుడే ఫ్యాక్షన్ కావచ్చు, అలాగే ఇట్లా ముఠా కక్షలు, గొడవ ఘర్షణలు, ఇరు వర్గాల మధ్య ఉన్న ఘర్షణలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇంకా వీటిపై పోలీసులు ఎటువంటి ఉక్కుపాదం మోపుతారో మనం వేచి చూడాల్సి ఉంటుంది. రేహనా. ఓకే రామచందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.